హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము క్లాస్ 6 తెలంగాణ స్టేట్కి సంబంధించిన తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే టెట్ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. సో ఇప్పుడు మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన టెక్స్ట్ బుక్ టైటిల్ ఏంటనేది చూడాలన్నమాట. సో యాక్చువల్గా అయితే టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అనేవి మనం ఫర్దర్గా అప్లోడ్ చేయబోతున్నాము. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడీగా ఉండండి. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావాలనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెక్స్ట్ బుక్ టైటిల్ వచ్చేసి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనమాట. సో ఎందుకు ఈ టైటిల్ని గురించి మనం తెలుసుకోవాలనంటే టెట్ డిఎస్సికి సంబంధించి ఒక్కోసారి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా మనము లాగింగ్ ఉండకూడదు. సో ఈ యొక్క టైటిల్ని మనం తెలుసుకున్న తర్వాతకి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటనంటే మనకి మెథడాలజీస్కి వచ్చేసరికి మెథడాలజీస్లో ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఏంటది అనంటే మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 6 విజువల్స్లో 6 పర్టికులర్స్ అయితే కనబడుతున్నాయి. సో అవేంటవి? లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్. సో ఇవి దేనికి సంబంధించినవి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లేదా మనం అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి దేనికోసం అవసరం అని అంటే చాలా వరకు మనకి టెట్ డిఎస్సిలో ఈ విషయాలపైన కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. దేంట్లో అనంటే మనకి పెడగాజీ లేదా మెథడాలజీ అని అంటాం కదా ఇంగ్లీష్కి సంబంధించి. టెట్ డిఎస్సి రెండు కూడా, టెట్ పేపర్ 1, పేపర్ 2 అండ్ డిఎస్సి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ లేదా వీటిని కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటవి అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఒకటి, రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, ఇంకా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఓరల్ అండ్ రిటర్న్ డిస్కోర్సెస్. సో ఈ విషయాల్ని మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ వీటిని పొందుపరిచి ఉంచారనమాట మన తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వీటిని ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనము చాలా క్లియర్గా చదవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మనము క్లియర్గా చదివితేనే మనము ఏ విషయంలో కూడా మనము వెనక్కి వెళ్ళలేము. కాబట్టి మనకి ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే, టెట్ అయినా కానివ్వండి డిఎస్సి అయినా. ఇప్పుడు టెట్ విషయానికి వచ్చేసరికి మనకి 20% వెయిటేజ్ అనేది డిఎస్సిలో ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా మనము మిస్ చేయకుండా ఉండేందుకు అవకాశాలు అనేటివి ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో కోసం మనము వెయిట్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్స్ గురించి తెలుసుకుంటాము. సో దాంట్లో ఉండే లెసన్స్ ఏంటవి, దానికి సంబంధించిన జాన్రా అనేది ఏముంటుంది, జాన్రా అంటే అది ఒక స్టోరీనా, లేకపోతే నరేటివా, లేకపోతే కాన్వర్జేషన్ స్టోరీలా, లేకపోతే ఏదైనా బయోగ్రఫీయా. సో ఇలాంటి విషయాల్ని మనం డీటెయిల్గా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుంటాము. సో దీనికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.